ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయం నుంచి సికింద్రాబాద్ పురవీధుల మీదుగా జగన్నాథుడి రథయాత్ర వైభవంగా సాగింది. జగన్నాథుడి రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హరే కృష్ణ నినాదంతో హోరెత్తించారు. జగన్నాథుడి రథాన్ని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రథాన్ని లాగేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటీ పడ్డారు. రథయాత్ర ఆద్యంతం కన్నుల పండుగగా శ్రీకృష్ణ సంకీర్తనలతో శోభాయమానంగా సాగింది. జగన్నాథుల శోభాయాత్రకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని, భక్తులకు అవసరమయ్యే వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షం కోసం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఇస్కాన్ సంస్థ పూజలు చేస్తోందన్నారు. వారి ప్రార్థనలు తెలంగాణకు మేలు చేస్తాయన్నారు రేవంత్ రెడ్డి. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని, జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి, అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.